నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బ్రహ్మోస్ను ఆధునీకరించేలా చర్యలు చేపట్టిన భారత్. ప్రధానంగా 5 అంశాల ఆధారంగా ప్రణాళికలు. భారత క్షిపణులు పాక్కు నిద్రలేని రాత్రులు మిగిల్చాయన్న మోదీ. బలగాల దెబ్బకే దాయది కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడి. భారత్కు హాని తలపెట్టాలని చూస్తే ధీటుగా సమాధానమిస్తామన్న కేంద్రం. ఉగ్రవాదానికి మద్దతును పాకిస్తాన్ ఇప్పటికైనా ఆపాలని మంత్రుల సూచన. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. అడ్డుగా ఉన్నారని బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించారని ఆరోపణ. రఫేల్ యుద్ధ విమానాలు కూలాయని సీఎం తప్పుడు ప్రచారం. సైనికులను తక్కువ చేసి మాట్లాడడం దారుణమన్న కిషన్ రెడ్డి. ఎర్రవల్లిలో కేసీఆర్తో మరోసారి హరీష్ రావు సమాలోచన. కాళేశ్వరం కమిషన్ నోటీసులు సహా తాజా పరిణామాలపై మథనం. 2014 నుంచి 23 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన. తెలుగు రాష్ట్రాలు కలిపి ఇవ్వాలన్న మురళీమోహన్. ఒడిశా R&B చీఫ్ ఇంజనీర్ ఇంట్లో నోట్ల కట్టలు. 2 కోట్ల నగదు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.